హలో ఎవరివన్, వెల్కమ్ టు సినిమా రివ్యూ. 2025 వచ్చి 5 మంత్స్ అవుతుంది. ఈ 5 మంత్స్లో తప్పకుండా చూడాల్సిన మూవీస్, టాప్ 7 మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్, ఎథిస్యా. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, చోళులకి పాండ్యులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. పాండ్యులు రణధీరని హెల్ప్ అడుగుతారు. రణధీర చోళులకి హెల్ప్ చేసిన కారణంగా పాండ్యులు రణధీరకి ఒక రాజ్యాన్ని ఇస్తారు. ఆ ఎత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఈ మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే ఎత్తి యాక్టింగ్, ఎత్తి క్యారెక్టర్ డిజైన్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్లో ఉంటుంది. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసి. టాప్ 6 ఇన్ ద లిస్ట్, 20°C. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, కార్తిక్ అండ్ అంజలి ఇద్దరు డాక్టర్ చదువుతూ ఉంటారు. అంజలి డిస్ఫంక్షనల్ స్ట్రెస్ వల్ల తను సఫర్ అవుతూ ఉంటుంది. 28°Cని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తట్టుకోలేదు. తర్వాత ఏం జరిగింది, అంజలికి డిసీజ్ క్యూర్ అయింది అన్నదే స్టోరీ అంతా ఉంటుంది. ఫస్ట్ 30 minutes అయితే మూవీ అయితే చాలా బాగుంటుంది. కార్తిక్ అండ్ అంజలి క్యారెక్టర్ కానీ వాళ్ళ లవ్ కానీ చాలా బాగా పోర్ట్రే చేశారు. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి కెమెరా వర్క్ అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి. అక్కడక్కడ మూవీ చాలా డ్రాగ్ అయినా బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇట్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, పెరిసూర్. ఈ మూవీని 18+ వాళ్ళే చూడండి. ఇది ఒక అడల్ట్ కామెడీ జోనర్. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, హీరో వాళ్ళ నాన్న సడన్గా ఒక ఇష్యూ చేసి చనిపోతాడు. తర్వాత ఏం జరిగింది, ఆ ఇష్యూ వల్ల ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది, దాని ఫినరల్ చేశారా లేదా అన్నది ఈ మూవీ మొత్తం ఉంటుంది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, వీరా ధీరా సుర. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, హీరో కాలా దగ్గరికి తన పాత యజమాని వచ్చి ఒక హెల్ప్ అడుగుతాడు. తన కొడుకును కాపాడమని అడుగుతాడు. తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ 30 minutes అయితే చాలా బాగుంటుంది. మిడిల్ ఆఫ్ ద మూవీ డ్రాగ్ అయినట్టు అక్కడక్కడ స్లో నేరేషన్ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ అయితే ఫుల్గా మీరు సాటిస్ఫై అవుతారు. పర్ఫార్మెన్స్ అయితే కాలాగా విక్రమ్ అండ్ ఎస్ఎస్ సూర్య చాలా బాగా పోర్ట్రే చేస్తారు. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, జెంటిల్మెన్. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, పూరి అండ్ అరవింద్ మ్యారేజ్ చేసుకుంటారు. పూరి వన్ ఫైన్ డే అరవింద్ని చంపేస్తుంది. ఏం జరిగింది, ఎందుకు చంపింది అన్నదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా బట్ ఎడ్జ్ ఆఫ్ ది మూవీ మీరైతే సాటిస్ఫై అవుతారు. ఈ మూవీని అంతా సొసైటీని క్వశ్చన్ చేసేలాగా ఉంటుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అది బ్రిలియంట్గా పోర్ట్రే చేశాడు. పర్ఫార్మెన్స్ అయితే పూరి అండ్ నైనా యాక్టింగ్ అయితే మంచిగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, ద దుప్పట్ట కిల్లర్. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, గోవాలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. మొహమ్మద్ నాయక్ అనే ఒక అబ్బాయి అక్యూజ్డ్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ 16 ఉమెన్స్ని చంపేసి తుపాటుతో తను చంపేస్తూ ఉంటాడు. ఈ డాక్యుమెంటరీ ఫిలిం అయితే 57 minutes ఉంటుంది. ఈ మూవీ అంతా ఎంగేజ్ చేస్తూనే మాన్యువల్గా ఈ మూవీ డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కానీ రియల్ ఫుటేజెస్ కానీ డాక్యుమెంటరీలకి మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం అయితే మీకు మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, సూపర్ బాయ్స్ ఆఫ్ మేలగోన. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలిం. బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, మేలగోన్లో ఉన్న 5 ఫ్రెండ్స్ ఏం చేశారన్నదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. ఈ మూవీ స్లోగా స్టార్ట్ అయినా ఫైనలీ ఈ మూవీ ఎండ్ ఆఫ్ ద టైంకి ఫేస్లో మంచి స్మైల్ ఉంటుంది. క్యారెక్టర్స్ కానీ రియాలిటీకి మనం బాగా కనెక్ట్ అవుతాం. పర్ఫార్మెన్స్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.